హాయ్ అన్న. అన్న రీసెంట్ గా హైడ్రా వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. అవునన్నా. ఎలా చూస్తారు అన్న హైడ్రా అంటే అవి వాళ్ళు చెరువున్న ప్రాంతంలో కట్టిరు కదా బ్రో. పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఉండాలి కదా బ్రో. మనకి కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలి కదా మున్సిపాలిటీ దగ్గర. అయితే వాళ్ళకి తెలియదు అక్కడ చెరువు ఇంత ముందు ఉండే వాటర్ ప్రాబ్లం అది వాన పడితే వస్తాయి అని చెప్పి వాళ్ళు ఫస్ట్ పర్మిషన్ ఇవ్వద్దు కదా. ఇప్పుడు ఇచ్చి కట్టుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల ఉన్న తర్వాత కొంచెం మనకి దాంతో ఇల్లుతో ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. సడన్ గా ఊలగొట్టే వారికి అంటే పైసలు ఉన్న ముచ్చట అంటే ఓకే బ్రో. ఇప్పుడు మన పేదోళ్ళు ఉంటారు వాళ్ళకు ఎట్లా బ్రో. ఇప్పుడు చాలా మంది ఎంతో వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు సడన్ గా కూలగొడితే వాళ్ళు ఎటని పోతారు బ్రో కదా. చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసి ఇల్లు కొంతమంది లోన్లు తెచ్చి కట్టుకుంటారు. పేదోళ్ళ గురించి ఆలోచించాలి. పైసలు ఉన్న అంటే ఎటో వాళ్ళు నడుతుంది. ఇవాళ ఇక్కడ అవతాలు ఎక్కువ దగ్గర ఉంటారు. పని చేసుకొని కట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళది కొంచెం ఆలోచించి వాళ్ళకి కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నా. అయితలే కదా బ్రో. పెద్దోళ్ళ ఇల్లు తక్కువ, పేదోళ్ళ ఇల్లు ఎక్కువ. అదే పేదోళ్ళే ఎక్కువ పోతున్నాయి మ్యాక్స్ నేను చూసినంత మట్టుగా. అయితే మరి వాళ్ళకి ఏమైనా వేరే మార్గం చూపించే ఛాన్స్ ఉందా? ఏమో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు గొలగొట్టిరు కదా బ్రో. వాళ్ళకి ఏమన్నా సహాయం చేసి ఇల్లు కట్టుకోరని చెప్పడమో లేకపోతే నార్మల్ ఇంకో దగ్గర ఏదైనా ఇల్లు కట్టియడము కానీ ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది బ్రో. వాళ్ళకు అంటే ఉండడానికి ఏదైనా నివాసం కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంట్లో సామాన్లు కూడా తీసుకోవడానికి టైం ఇవ్వట్లేదు, సడన్ గా అటాక్ చేసేసి అదే మళ్ళీ ఇప్పుడు హైకోర్టు అది కూడా ఇచ్చారు కదా బ్రో. డైరెక్ట్ మీకు నోటీస్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి కూలగొట్టరాదు అని చెప్పి కొంచెము పేదోళ్ళ చూసుకొని కూలగొడితే బాగుంటుంది అని అనుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు డైరెక్ట్ వచ్చి అటాక్ చేసే వారికి ఫాల్ట్ అయ్యేది బ్రో. అది చాలా మంది ఏడుస్తున్నారు, ఘోరంగా ఏడుస్తున్నారు బ్రో. మరి అది తప్పేవరదు అనుకుంటున్నాను. తప్పేవరదు అంటే పర్మిషన్ ఇచ్చిలేదు బ్రో. ఫస్ట్ అయితే వాళ్ళు ఫస్ట్ సర్వే చేయాలి కదా లొకేషన్. అది వాటర్ ప్రాబ్లం వస్తుందా, వానలు పడితే ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా అని చూసుకున్న తర్వాత పర్మిషన్ అయితే బాగుంటుంది అని డైరెక్ట్ వాళ్ళు ఎట్లిచ్చిరో తెలియదు. ఇక టేబుల్ కింద చేయి పెట్టి ఇచ్చిరో ఎట్లిచ్చిరో మనకు తెలియదు. కానీ మొత్తానికి అయితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు పేదవాళ్ళని ఇబ్బంది పెట్టేది కరెక్ట్ కాదని అనుకుంటున్నారు బ్రో. రేవంత్ గారి ప్రభుత్వానికి ఏమైనా దెబ్బ పడే ఛాన్స్ ఉంటుండొచ్చు బ్రో. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ ఉన్నారు కదా బ్రో. వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటారు కదా మేము ఉంటే అట్లా కాకపోతుండేది అని చెప్పి. ఇప్పుడు పేద ప్రజలందరూ కొంచెం ఉంటది కదా ఈ ప్రభుత్వంలో మనకి ఇల్లులు పోయినాయి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు కొంచెం వీళ్ళ మీద ఏమైనా పుల్లు వేసేవారికి వీళ్ళు అందరు వాళ్ళకి మళ్ళీ కొంచెం దెబ్బ పడే ఛాన్స్లు అయితే ఉన్నాయి, పడుతుండొచ్చు. ఇది ఒక టీఆర్ఎస్కి అయితే ప్లస్ పాయింట్ అవుతుంది బ్రో నెక్స్ట్ టైంకి. కరెక్టే అంటారా ఇట్లా చేయడం? పైసలు ఉన్న అయితే ఓకే బ్రో. పైసలు లేని కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. కానీ ఇప్పుడు అందరు అవుతున్న వాడికి అది కరెక్ట్ కాదు. ఇంకొకటి కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు ఇళ్ళని మాత్రం సేవ్ చేసి నేను ఏం చెప్తున్నా బ్రో. అదే ఉన్నోళ్ళు అయితే మ్యాక్స్ ఏం పోతలేవు. లేనోళ్ళు 10 ఇండ్లు పోతే వాళ్ళు ఒకటో ఇల్లు అట్లా నామకే వాస్తే తీస్తున్నారు అంతే. అప్పుడెప్పుడు అది నాగార్జున అది ఒకటి కన్వెన్షన్ హాల్ ఒకటి గులగొట్టిరు. తర్వాత ఇంకెవరైనా పెద్దలు గులగొట్టిరా బ్రో? లేదు, మొత్తం పేదోళ్ళు గులగొడుతురు. అంటే లోపడేమో గ్యాంబ్లింగ్ జరుగుతుండొచ్చు, మరి చెప్పలేము ఇంకా. దీనివల్ల అంటే రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుంది హైదరాబాద్ లో. ఇల్లు కొనాలంటే భయపడుతున్నారు. పడిపోతుండొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళు ఇల్లు కట్టే అమ్ముతారు. వాడు ఎక్కడ కట్టినో మనకు తెలియదు. కొనుక్కునే వాళ్ళకి వాడు వాన పడితే మన ప్రాబ్లం అవుతుందా కదా కూడా తెలియదు. సో పడుతుంది దెబ్బ మ్యాక్స్. అయితే నిన్ననే ఒక కొత్తగా కట్టుకున్న 60 లక్షలు అప్పు పెట్టి కట్టుకున్న ఇల్లు కూడా కూల్చేశారు. చాలా బాధపడ్డాడు. అవునవును. చూసిన తర్వాత ఎలా అనిపించింది? ఇలా అనిపించింది ఇక ఆయన పేద మిడిల్ క్లాస్ మ్యాన్ ఉన్నట్టుండు. ఆయన అప్పు చేసి కట్టవచ్చు, లేకపోతే ఇక్కడ పై తెచ్చుకుని కట్టవచ్చు. ఇప్పుడు అప్పు అయితే ఆయన మీద పడ్డట్టే కదా బ్రో. సో మస్తు బాధ అనిపించింది. కొంచెం ప్రభుత్వం నుంచి ఏమన్నా పేదోళ్ళకి అయితే కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. వాళ్ళకు గదే ఏమన్నా హెల్ప్ చేస్తే వీళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. అప్పటిలోపు హెల్ప్ చేయకుండా ఉంటే అప్పుడు ఎలక్షన్లలో ఎవరో ఒక పుల్ అయితే ఎత్తారు కదా బ్రో. మీ ప్రభుత్వం ఇట్లా కూలిపోయింది, మా ప్రభుత్వం ఇట్లా కాకపోతుండే అని చెప్పి ఏదో చెప్తుంటారు. సో కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే వీళ్ళకు ప్లస్ పాయింట్ అవుతాయి, లేకపోతే మైనస్ పాయింట్ బ్రో. మొత్తానికి హైడ్రాకి సపోర్ట్ చేస్తున్నారు? లేదు బ్రో. అంటే పేదోళ్ళ కూలగొడితే మాత్రం లేదు, ఉన్నోళ్ళ కూలగొడితే ఓకే. అది ఓకే, థ్యాంక్ యూ.